వందనాలండి. Hope you had a good lunch and good activity. మనం మంచి భోజనం, మంచి కార్యక్రమాన్ని మనం పొందగలిగాం. You are happy, no? అందరూ సంతోషంగా ఉన్నారా? You are happy that this is the last message and you can go home after this. అంటే మీ సంతోషం ఇది లాస్ట్ ప్రసంగంలో ఇంకా అయిపోయినాక ఇంటికి పోతామనే. We were looking at our home where our godliness must be seen first. మన భక్తి జీవితం మొదట కనబడవలసిన స్థలం ఏంటో అది కుటుంబ జీవితం అని మనం చూస్తూ వచ్చాం. In John chapter 2, you remember there's a wedding in Cana of Galilee. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకందరికీ జ్ఞాపకమే అక్కడ కానాలో జరిగిన వివాహం కనబడుతుంది. We'll just read one verse there at the end of that. చివరిలో ఉన్న ఒక వచనాన్ని మనం చదువుదాం. Verse number 11. 11వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. There he manifested his glory. యెహోవా మహిమ బయలుపరచబడింది. Jesus was present in that family where the wedding took place. ఆ పెళ్లి ఎక్కడైతే, వివాహం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రభువారు ఉన్నారు. Who got married we don't know. అక్కడ ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో మనకు రాయబల్లా. We don't know the name of the bride or the groom. అక్కడ పెళ్లి కుమార్తె పేరు గాని పెళ్లి కుమారుని పేరు గాని ప్రస్తావించబడలేదు. Who conducted the wedding we don't know. పెళ్లి ఎవరు జరిగించారు అనేది కూడా రాయబల్లా. Music team ఎవరో we don't know. మ్యూజిక్ టీం ఎవరో మనకు రాయబల్లా. Catering team we don't know. ఆ క్యాటరింగ్ అంటే భోజనాలు ఎవరు చేశారో మనకు రాయబల్లా. But Jesus was there. అయితే యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. So who is the most important person there? అక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు ఆ వివాహంలో? In our weddings or family lives, who is the most important person? మన వివాహాల్లో, మన కుటుంబాల్లో ఎవరు ప్రాముఖ్యమైన వ్యక్తి? బంధువులు అన్నాం, రిలేటివ్స్. Mostly people only. ప్రజలు ఎక్కువ ముఖ్యులుగా మనం ఎంచుతాం. Because if people don't come, then what is that? ఆ ప్రజలే రాలేదనుకో ఏం చేస్తాం? ఆ కార్యక్రమం ఏం చేయలేము. Then food. రెండోది ముఖ్యమైనది ఏంది? భోజనం. Food not good, then finished. ఫుడ్ గుడ్డుగా లేకపోతే, మంచిగా లేకపోతే అంతా అయిపోయినట్టే ఇంకా. So the family here, ఇక్కడ ఈ కుటుంబాన్ని మనం చూస్తే all other details are not available, but we know the presence of Christ was there. That brought the solution to the problem there. అక్కడ మిగతా వివరాలు మనకు రాయబడలేదు, కానీ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారని, ఆయన ద్వారానే అక్కడ సృష్టించబడలేకపోతే కలిగిన సమస్య అది తీర్చబడిందని మనం చూస్తున్నాం. Any family without any problem? సమస్య లేని కుటుంబాలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? Brother, in my house no problem at all, brother. మా ఇంట్లో అసలు సమస్యలే లేవండి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? Don't lift your hand. Don't lift your hand. Don't lift your hand. ఎవరు చేతులు ఎత్తాకండి. Why? ఎందుకు? Because we have problems. ఖచ్చితంగా కుటుంబాలు ఏదో ఒక రకం సమస్య ఉంటుంది. If you lift your hand, that is number one problem. ఒకవేళ నువ్వు చేతినావు పొరపాటున అదే సమస్య అవుతుంది. Why? ఎందుకు? The other fellow will say, fellow, you are telling wrong only. We know how much problem we are having. పక్కనోడు చూస్తాడు, మాకు తెలుదా నీ సమస్యలు ఎలా అంటాడు. So problems are there, but our solution is there in the one who is the center of our family. సమస్యలు ఉంటాయి, అయితే ఆ సమస్యలకు పరిష్కారం చూపేవాడు మన కుటుంబంలో కేంద్రముగా ఉన్నప్పుడు సమస్యలు తీరిపోతాయి. In Genesis 2:18 we saw God saw the need and God brought and got them married. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఆ నరుని యొక్క అవసరత ప్రభు చూచాడు, దేవుడు చూచాడు, అతని అవసరత తాను తీర్చాడు. He saw the need, he is supplying the need. అతడు అవసరత, దేవుడు అవసరత గుర్తించాడు, అవసరత ఆయనే తీర్చాడు. In Psalm 68 it says God sets the solitary in families. 68వ కీర్తన, Psalm 68 verse 6. 68వ కీర్తన 6వ వచనంలో అక్కడ రాయబడుతున్న మాటలు చూద్దాం. చూడండి, 68:6. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఉందండి. God is setting. Again God. ఇక్కడ మరలా దేవుని గురించే ప్రస్తావిస్తున్నాడు. చూడండి, God saw the need, Genesis chapter 2.
రెండవ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అవసరత గుర్తించాడు, చూశాడు. And he provided Eve for Adam. ఆ ఆదాము కొరకై హవ్వను తీసుకొని వచ్చాడు. In Psalm 68 it says, God sets the solitary in family. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారిని కుటుంబీకులుగా చేసేవాడు దేవుడని కీర్తన 68లో మనం చూస్తున్నాం. Just now we remembered, Matthew 19 verse 6. Whatever God has brought together, no man separate. God. మత్తయి సువార్త 19 ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు జత చేసిన వారిని ఏ నరుడు కూడా వేరు. అక్కడ కూడా దేవుడు. The one who holds the family together, the man and the wife and the children, is not the money, not the status, not the power, but the presence of God. పురుషుణ్ణి, స్త్రీని, పిల్లలను ఒక కుటుంబముగా కలిసి ఉండడానికి దోహదపడేవాడు, సహాయపడేవాడు దేవుడే. ఇక మిగతా ఏది కాదు. Don't take your problems to people. నీ సమస్యలను ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళవద్దు. Our normal reaction, suppose there is a difference of opinion. ఈ విషయంలో సమస్య తీసుకుపోయినప్పుడు ఒకవేళ ఒక్కొక్కరు ఒక సలహా ఇవ్వచ్చు, రకరకాల సలహాలు. If there is a problem, the first thing that will happen is, ఒకవేళ సమస్య ఏర్పడితే మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, ఫోన్ తీసుకొని, డాడీ, మమ్మీ, this fellow doing all information going to especially sister side. సహోదరులు సమస్య ఇంట్లో ఏర్పడింది అనుకో, ఫోన్ తీసుకొని, యమా ఇదే వీడు ఇట్లా చేస్తున్నాడు అంటాడు. ఇన్ఫర్మేషన్ టు మదర్, దెన్ ఫాదర్. మొదట తల్లి దగ్గరికి సమాచారం అందిస్తారు, తర్వాత తల్లి దగ్గర నుంచి తండ్రికి సమాచారం. లేదా నిజమా కదా? మీ చెన్నైలో అట్లా ఉందండి, ఇక్కడ ఎట్లా కాదంటారా? మీ ఊర్లో అట్లా ఉంది, మా ఊర్లో అట్లా ఉండదండి అంటున్నారు మీరు. యూజువల్లీ దట్స్ అ ట్రెండ్. ఇన్ఫార్మ్ అదర్స్, ఎస్పెషల్లీ ద పేరెంట్స్. మామూలుగా ఏదైనా సమస్య బయటలోకి చెప్పాలనే ఆ తపన ఉంటది, అందులో ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తాం. Then they will say, like that, we should not leave that fellow, wait, I will also come. Then that fellow will come and then there is more problem. ఈ సమస్య ఉన్న వెంటనే తల్లిదండ్రులు ఏమంటారు, అట్ట చేసినాడా, అయితే ఉండు మేము వస్తున్నాం అని వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు, సమస్య ఇంకా ఎక్కువ. It is your family. ఇది మీ కుటుంబం. God brought you together. మిమ్మల్ని ఇద్దరిని దేవుడు దగ్గర చేశాడు. Difference of opinions will be there. రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. That is normal. అది సర్వసాధారణం. Don't go around telling everybody and putting WhatsApp. Take it to the Lord and He is the one who brought you together. అందరికీ ఆ విషయాలు తెలిసినట్లుగా ప్రవర్తించకండి. మిమ్మల్ని కలిపిన దేవుని దగ్గరికి ఆ సమస్య తీసుకుని వెళ్ళండి. In the family in Cana of Galilee there was food shortage. అక్కడ కానా వివాహంలో ఆహార కొరత ఏర్పడింది. So if the food is shortage, with whom you have to get angry? అన్నము తక్కువ అయిపోయింది అనుకో, ఆహారం తక్కువ అయింది అనుకోండి, ఎవరి మీద కోపడతాం? Caterers. ఎవరైతే వంట చేస్తున్నారో వారి మీద కోపడతాం. Or the owner, your calculation wrong, what is this? You called 500 people, 1000 people came. ఆ పెళ్లి నిర్వహించే వ్యక్తి దగ్గర పోయి నువ్వు 1000 మంది వస్తే 500 మందికి అన్నం వడ్డించావు, అన్నం చేయించావు అంటాం. Many times our calculations will go wrong. కొన్నిసార్లు మన లెక్కలన్నీ అవి తప్పుగా ఉంటాయి. After getting married only oh, you are like this, I never thought you are like this. I never thought you are like this. ఇది మీకు ఇష్టంగా ఉంటుంది నాకు తెలియదే అని అప్పుడు అంటాం. No, after getting married I found out you are like this. మీరు ఇట్లా అని I never thought like this. మీరు ఇలాంటి వారని, ఇట్లా వారని నేను ఎప్పుడు అనుకోలేదు అని పెళ్ళైన తర్వాత అంటుంటాం. Before marriage I thought you are like this, but after, oh, like this, so we are surprised. అంటే పెళ్లి కాక ముందే అయితే వాళ్ళకి ఏదైనా నచ్చుతాయి అన్ని మనకి ఎరిగి ఉంటాం. పెళ్ళైన తర్వాత ఇది కూడా నీకు నచ్చుతుంది, ఇట్లా నీకు నచ్చేది అని అంటాం. So the first and the foremost thing that we have to set right in the home is a family altar. Family altar. మొదట మన కుటుంబాన్ని ఏ రీతిగా మనము చక్కపరుచుకోవాలంటే కుటుంబ బలిపీఠము దగ్గర చక్కపరుచుకోవాలి. I am talking about that suggestion or hint, not commands but 10 hints. 10 ఆజ్ఞలు కాదు, ఆ పుస్తకము ఆ రచయిత దాన్ని టైటిల్ మార్చుకుంటూ వచ్చాడు కదా, 10 సూచనలని చెప్పాడు. Number 1 is, మొదటి సూచన ఏంటంటే family altar. ఆ కుటుంబ బలిపీఠ, కుటుంబ ప్రార్థన. Where you come together and pray and read God's word. మీరందరూ కుటుంబంగా వచ్చి దేవుని సన్నిధిలో దేవుని గ్రంథాన్ని చదివి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. Today, husband is busy, wife is busy, children are busy, no time to sit together. ఈ దినాల్లో భర్త రద్దీగా అయిపోయాడు, భార్య కూడా రద్దీగా అయిపోయింది, పిల్లలు కూడా చదువు మీద పడిపోయారు.
So there is no time to sit together and pray, వారందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేయడానికి సమయం దొరకడంలా. to bring their problems to the Lord in prayer. ఆ ప్రార్థనలో మన సమస్యలన్నీ ప్రభు దగ్గర తీసుకొని రావచ్చు. A family that prays together stays together, it says. ఒక కుటుంబము ప్రార్థించే కుటుంబంగా ఉంటే అది నిలబడే కుటుంబంగా ఉంటుంది. Don't become too busy that there is no time for family altar. కుటుంబ ప్రార్థనకు సమయం లేనంత రద్దీగా బిజీగా ఉండకండి. And for this, the fathers or the husbands are more responsible. ఈ విషయంలో భర్తలది చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. You are the head of the home. నీవు ఆ ఇంటికి యజమానునివి. You are the leader in the home. నీవు ఆ ఇంటికి నాయకునివి. You are supposed to function as the priest in the home. నీవు ఆ ఇంట్లో ఒక యాజక ధర్మాన్ని జరిగించే వ్యక్తిగా ఉండాలి. You remember Job, book of Job. ఆ యోబు గ్రంథంలో యోబు గురించి మీరు చదివారు కదండి, తెలుసు కదా. They used to have gatherings and fellowship and function and feast. At the end, he will offer sacrifices for the whole family. ఆ కుటుంబం అంతా వారు అనుదినము కలుసుకొని భోజనం చేసి సంతోషంగా ఉండేవారు, కానీ చివరన ప్రతిరోజు వారి కొరకై బలి అర్పించబడేది. So husbands or fathers, it's a big responsibility for you. భర్తలుగా తండ్రులుగా ఇది మన పెద్ద బాధ్యత. Well, sometimes by work you have become too busy and not able to, but then okay, then leave it to the wife. But then there must be time for a family altar. ఒకవేళ భర్తగా నీకున్న పనిని బట్టి అప్పుడప్పుడు ఒకవేళ కుటుంబ ప్రార్థన విషయంలో నువ్వు బాధ్యత తీసుకోపోయినా అప్పుడప్పుడు భార్య తీసుకున్నా, కానీ ముఖ్యమైన బాధ్యత భర్తదే. So number one is prayer. Number two, attached to that is the opening of the scripture, reading the scripture, explaining it to one another and to the children. మొదటిగా మనం ప్రార్థనకు కూడి రావటం మొదటి సూచన అయితే, రెండవ సూచన ఏంటంటే ప్రార్థనకు చేరి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని తెరిచి అందరూ చదివి అందులో ఏదైనా సంగతులు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం. You remember Paul is telling to the women, you be silent and go home and ask your husband and he will explain to you. ఆ పౌలు భక్తుడు తన పత్రికలో రాశాడు కదండి, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, ఒకవేళ ఏదైనా తెలుసుకోవాలంటే ఇంట భర్తను అడగాలని రాయబడింది కదండి. So the Bharta should be ready to explain the word to the wife and the children. కాబట్టి భర్త రెడీగా ఉండాలి ఆ సంగతులు వివరించడానికి పిల్లలకు భార్యకు. Very important aspect of our family. కాబట్టి మన కుటుంబము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. We may have money, we have job, we have bank balance, car, house, everything, but if this family altar is missing, I think we are making a big zero of our family. మన కుటుంబాల్లో అన్ని సౌఖ్యాలు ఉండవచ్చు, కారు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, అన్ని ఉన్నా కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబము సున్నా అవుతుంది. Well, some are asking, is it enough to have one time prayer or we should have two time prayer? That's up to you. You have to decide. ఆ దినానికి కుటుంబంగా ఒక్కసారి ప్రార్థన చేసుకోవాలా, 2 సార్లు ప్రార్థన చేసుకోవాలి కొంతమంది అడుగుతుంటారు. అది మీకున్న సమయాన్ని బట్టి. If possible in the morning or if in the evening or morning and evening, whatever, as per your convenience, but it should be there. ఉదయం గానీ సాయంకాలం గానీ ఒకవేళ 2 పూట్ల గానీ మీకు అనుకూలత ఉంటే ఆ రీతిగా మీరు కొనసాగించాలి. Secondly, రెండవదిగా the spouse whom God has given to you or sitting next to you now, remember it is God's gift to you next to salvation. రక్షణ తర్వాత దేవుడు మనకిచ్చిన రక్షణ తర్వాత దేవుడిచ్చిన బహుమానం, రెండవ బహుమానం ఏంటంటే నీ భాగస్వామే. You understand what I am saying? Spouse, either husband or wife, both. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? దేవుడు రక్షణ అది పెద్ద భాగ్యం. ఆ తర్వాత భాగ్యం ఏంటంటే దేవుడికి ఇచ్చిన సహచరి, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు. And when God gives, he gives the best. దేవుడు ఏది ఇచ్చినా అది శ్రేష్టమైనది ఇస్తాడు. And so we should have gone prayerfully seeking his will to get married. That is the first part of it. మన వివాహం కంటే ముందుగా దేవుని చిత్తాన్ని ఎరగడానికి ప్రార్థనలో సమయాన్ని గడిపి దేవుని ఆలోచన ప్రకారం అడుగు ముందుకేస్తాంలేండి, అది మొదటి సంగతి. Prayerfully you went forward, you got married. So the one you have now as your spouse, wife or husband, is God's best gift for your partner. ప్రార్థనాపూర్వకంగా అడుగు ముందుకేసి వివాహ వ్యవస్థలో అడుగుపెట్టిన తర్వాత నీ జీవితానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానం నీ భార్య లేకపోతే నీ భర్త. If somebody gives you a gift, what will you say? ఎవరైనా మనకు బహుమానం ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, ఏం చెప్తాం మనం? ఏం చెప్తామండి? అంతేనా? థ్యాంక్స్ చెప్పు, అంతేనా? ఇంకేం చెప్తాం? కాదు, థ్యాంక్స్. Will you say thanks? మనం థ్యాంక్స్ అని చెప్తామా? Did you ever thank God? Thank you Lord for my wife. ఎప్పుడైనా దేవుడిచ్చిన బహుమానాన్ని బట్టి, దేవా నా భార్యను బట్టి, నా భర్తను బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలిగామా? చెప్పారా ఎప్పుడైనా? What a silence. ఎంత నిశ్శబ్దంగా ఉన్నారండి.
Many times we are complaining, Lord, why you gave this? I don't know. చాలా సార్లు దేవునికి కదా కంప్లైంట్ చేస్తా ఉంటాం, ప్రభా ఎందుకు ఇచ్చాను నాయనా అని. Like Adam only, this woman you gave what? I don't know. ఆదాం అన్నాడు కదండి, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీనే ఈ కొంప ముంచి పెట్టిందని. You know, problem today is we are tempted to look outside, you know. ఆ సమస్య ఎక్కడంటే బయటికి మనం చూస్తూ ఉంటాం, బయటి పరిస్థితులు, బయట స్థితిగతులు చూస్తూ ఉంటాం. That means looking at other husbands, other wives, neighbor's husband, neighbor's wife. ఇతరులు వాళ్ళ భార్యను, వాళ్ళ భర్తను, వాళ్ళకెళ్ళి చూస్తూ ఉంటాం మనం. You know, when God gave 10 commandments in Exodus chapter 20, నిర్గమకాండ 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన సందర్భంలో the last one is thou shalt not covet. ఏంటది 10 ఆజ్ఞల్లో చివరిది ఏంటండి? తెలుగులో లేదా? ఉంది. నిర్గమకాండ 20వ అధ్యాయం చూడండి, verse 17. నాకు గుర్తు రావట్లేదు. పొరుగువాంది దేన్ని ఆశించవద్దా? ఆశ. ఓకే, రైట్. 17వ వచనంలో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాడు. బిగ్ లిస్ట్ ఇస్ గివెన్ దేర్. అక్కడ పెద్ద లిస్టు ఇవ్వబడింది. బట్ వన్ ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్ డోంట్ కవెట్ ద నైబర్స్ వైఫ్. అక్కడ ప్రాముఖ్యంగా రాయబడిన మాట అండి, నీ పొరుగువారి భార్యను నువ్వు ఆశించవద్దు. హస్బెండ్స్ బీ వెరీ కేర్ఫుల్. భర్తలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. when you see somebody's wife, వేరే వారి భార్యను చూసినప్పుడు there is a temptation, not immediately after marriage, after a few years. పెళ్ళైన కొత్తలేం కాదు, పెళ్ళైన చాలా రోజులకు ఇతరులు చూస్తే శోధన గురవుతాం. I wish I should have got this fellow. నేను ఈమెను చేసుకున్నాను, ఆమె చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. Look at her. ఆమెకి వెళ్ళి చూడు. Then sometimes, you know, we come home and tell our wife, say how you are cooking, see how she is cooking. మనం కొన్నిసార్లు ఇళ్ళలో కూడా ఎట్లా వంట చేసేది, ఆమె చూడు ఎంత బాగా చేసిందో అంటుంటాం. You men be careful, don't compare your wife with your neighbor's wife. నీ భార్యను, పురుషులారా గుర్తుంచుకోండి, నీ భార్యను ఇతరుల భార్యతో పోల్చి మాట్లాడకండి. That is the worst thing that she wants to hear from your mouth. నీ నోటి నుండి వినగూడని చెడ్డ మాట అది. అర్థమైందా భర్తలు? You husbands, when we husband, including me, when we compare our wife with the neighbor's wife, some people say, my mummy used to make nice biryani, your biryani not so good. కొన్నిసార్లు భర్తలు అంటుంటారు, మా అమ్మ బిర్యానీ చేస్తే సూపర్ ఉంటుండే, నీవు ఇట్లా చేస్తున్నావు అంటుంటారు. అమ్మ ఈ అమ్మ, నో కంపారిజన్ ప్లీజ్. ఏ అమ్మ కాదు, ఏ అమ్మతో పోల్చకూడదు. Sometimes what she is making may not be good, but still you need to accept this is what God has given. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం గనుక ఆమె ఏ విధంగా ఉన్నా నువ్వు స్వీకరించాలి. Okay, we'll go further. Number 3. మూడవది ఏంటంటే respect and honor each other. ఒకరినొకరు గౌరవించుకొని మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. We usually think, you know, the wife should honor the husband. చాలా సార్లు మనం అనుకునేది ఏంటంటే భార్య భర్తను గౌరవించాలి అనుకుంటుంటాం. That's correct. We read Ephesians 5:23. What we read? ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడింది మనం చదువుకున్నాం కదండి. ఏం రాయబడింది అక్కడ? అది వాస్తవమే. 33. 33వ వచనం, 5:33 చూడండి. Every one of you in particular so love his wife as himself, and the wife she that she reverence her husband. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకొని వాళ్ళను, అంటే గౌరవం ఉన్నట్టుగా చూసుకోవాలని రాయబడింది. Then 1 Peter chapter 3 verse 7, husband reverend the wife. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భార్యను నిష్ఠూర పెట్టకూడదని రాయబడింది. Now how do you respect and honor your spouse? నీ భాగస్వామిని ఏ రీతిగా నువ్వు గౌరవించాలి? One of the ways you can respect her is by not quarreling in public, especially in front of children. భార్యను గాని భర్తను గాని గౌరవించే ప్రదేశం ఏ రీతిగా ఉంటుందంటే, ఒక సంగతి చెప్తున్నాను, ఇతరుల ఎదుట, వారు వేరే వారు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వారి ఎదుట మనం కొట్లాడుకోకూడదు. Sometimes, you know, parents have no sense of the surrounding. Maybe in the home children are there, they are fighting. కొన్నిసార్లు తెలివిలేని పనులు చేస్తూ ఉంటారు. ఏంటంటే పిల్లల ముందు, ఇతరుల ముందు కూడా అరుచుకుంటా ఉంటారు. Some husband and wife, even in the assembly, some corner they will be arguing. మందిరానికి వచ్చినా కూడా కొన్నిసార్లు మూలకు నిలబడి భార్య భర్తలు గొనుక్కుంటూ నిలబడి ఉంటారు. Then go and tell my wife is always like that, brother. What to do, brother? సూసైడల్ గాడు మళ్ళీ ఈయనపోయి, ఈ మహానుభావుడు నా భార్య ఎప్పుడు ఇంతేనని చెప్తుంటాడు మళ్ళా. First of all, avoid quarrels in public. Number 2, never put down your spouse in front of others. ఇతరుల ముందు కొట్లాడడం
బొత్తిగా చేయకూడదు. నీ భాగస్వామిని ఇతరుల ముందు తగ్గింపు మాటలతో మాట్లాడకూడదు. You're supposed to honor. Don't go and put her down. She is like this. Who is like this? No. నీ భార్య గురించి ఎప్పుడే గానీ ఇతరుల మధ్య దగ్గర తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆమె ఇంతేనండి, ఈమె ఇంతేనండి. ఇంతేనండి will be there. But what to do? అంతేనండి అక్కడే నిలుస్తూ ఏం చేస్తాం దాన్ని బట్టి. God has given you and you are supposed to take care of that gift. కాబట్టి దేవుడిచ్చిన బహుమానం దేవుని చేత పొందావు గనుక నువ్వు జాగ్రత్తగా దాన్ని కలిగి ఉండవలసిన స్థితిలో ఉన్నావు. All right, that's an area where many people fail and we need the grace of God. చాలా మంది ఈ విషయంలో ఫెయిల్ అవుతున్న వారుగా ఉన్నారు. దేవుని కృప దాని విషయంలో మనకు ఎంతైనా అవసరం. They'll go to the neighbor's house and complain about my wife is like this, what to do. పక్కింటి గాడికి పోయి నా భార్య ఇంతేనండి, ఎప్పుడు ఇంతే అని పక్కింటిలో కూడా చెప్తుంటారు. This kind of putting down and quarreling in public should be avoided. కాబట్టి అందరి ముందర కొట్లాడుకోవడం గానీ తక్కువ చేసి మాట్లాడడం గానీ బొత్తిగా మన కుటుంబాలు ఉండకూడదు. Respect and honor each other. ఒకరినొకరు గౌరవించుకుంటా ఉండాలి. Because we said both are God's gift for us. ఇంతవరకు మనం విన్నట్టుగా ఇద్దరు కూడా దేవుని యొక్క బహుమానమే. Fourthly, నాలుగవదిగా encourage one another. Encourage. ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారుగా ఉండాలి. Appreciate. ఒకరినొకరు మెచ్చుకునే వారుగా ఉండాలి. We men have a problem. Men. పురుషులకు ఒక సమస్య ఉంటది. What is the problem? ఏంటి సమస్య? చెప్పండి, ఏం సమస్య చెప్పండి. పురుషులకున్న సమస్య ఏంటి? Always find fault. What is this? This is rasama payasama. పురుషులకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ప్రతి దాంట్లో తప్పు పడతా ఉంటారు. ప్రతిదీ తప్ప, ఇది రసమా పాయసమా అన్నట్టుగా ఉంటది. This is good, but is there? ఇది బాగానే ఉంది గాని అనే గూని ఉంటది. గూని ఉంది అది. The difficulty. Suppose somebody married first year, no? Somebody got married first 1 year marriage over. 1 year marriage అక్కడ ఉన్నారు. You may be, nowadays girls don't know how to cook also. ఈ దినాల్లో ఆడపిల్లలకి ఎట్ట వంటలు వండాలో బొత్తికి రాదులేదు. They only don't cook, they only look. వారు వండరు గానీ దాన్ని చూస్తా ఉంటారు. After marriage they are testing and trying on their husband. పెళ్లి అయిన తర్వాత అప్పుడు ప్రయోగాలు మొదలు పెడతారు భర్త మీద. So that testing and trial time definitely she'll make mistakes. కాబట్టి ప్రయోగాలు అప్పుడు మొదలైన కాబట్టి ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. Payasam will become rasam sometime. కొన్నిసార్లు పాయసం రసం అయిపోతుంది. Sometimes buttermilk will become water milk. కొన్నిసార్లు ఈ మజ్జిగ నీళ్ళలాగా తయారైపోయి ఉంటది. Then what you must do, husbands, listen. భర్తలు వినండి జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? Very nice. Good. బాగుంది. Don't flatter. This nice. Next time you can make it better. ఇది బాగానే ఉంది, ఈసారి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేస్తే బాగుంటుంది అనాలి. You see, we all want encouragement. మనందరికి ప్రోత్సాహం అవసరం ఇతరుల ద్వారా కదా, including men. పురుషులకు కూడా ప్రోత్సాహం అవసరం. In your workplace, when boss is always putting you down and not encouraging you, how you feel? నువ్వు పనిచేసే స్థలంలో నీ పై అధికారి నిన్ను మాటికి తప్పులు పడుతూ ఏదో ఒకటి నిందిస్తున్నాను అనుకో, నీకేమనిపిస్తుంది? I don't want to work here, sir. ఇక్కడ పని చేయడం నాకు బొత్తికి ఇష్టం లేదండి అంటుంటాం. So when we do something good and if the boss comes and says, very good, మనం ఏదైనా చేసినప్పుడు మన బాస్ వచ్చి అధికారి వచ్చి బాగా చేసావా అన్నాడు అనుకోండి, ఎంత మనకు బాగుంటది. అవునా కదా? Just like that, when sisters do something, maybe cook or do some work, and she's wearing a nice saree, this dress is good for you. Sisters like to hear that. Hello men, you please listen carefully. ఆమె వంట చేసినప్పుడు గానీ ఏదైనా చేసినప్పుడు ఆమెను మెచ్చుకోగలిగితే, ముఖ్యంగా చీర కట్టుకున్నప్పుడు బట్టలు వేసుకున్నప్పుడు బల ఉంది చీర అన్నాం అనుకో, అది వినడానికి ఎంత ఇష్టపడతారు స్త్రీలు. She feels so happy. బాగుందా? Okay. She feels very happy. అప్పుడు చూసుకుని బాగుందా, నిజంగా బాగుందా అని ఎంత some of these small tricks these men have to use. పురుషులు happy in the home. పురుషులు ఇవన్నీ చిన్నవి గుర్తు పెట్టుకొని అవి ప్రయోగిస్తే కుటుంబం అంతా సంతోషం. We all want encouragement. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. You went home and she's in the house all the whole day. దినమంతా ఇంట్లో ఉంటది, నువ్వు బయట నుంచి లోపలికి పోతావు ఇంట్లోకి. In some houses, కొన్ని కుటుంబాల్లో sometimes when I ask husband, what is your wife doing? కొన్నిసార్లు కొంతమంది భర్తల్ని అడుగుతాను, మీ భార్యలు ఏం చేస్తున్నారని. She's not doing anything. ఆమె ఏం చేయదండి, ఇంట్లో ఉంటదని చెప్తుంటారు.
ఏం చేయదా? నిజంగా ఏం చేయదా? If she is not doing anything, you will see, you will be starving in the house. ఆమె ఇంట్లో ఏం చేయకపోతే నువ్వు ఆకలితో చచ్చిపోవాల్సిందే. Your house will be smelling also. నీ ఇల్లు వాసన కొడుతుంటది ఆమె ఏం చేయకపోతే. Is it not? You cannot wear dress also properly. నువ్వు ఖరీగా బట్టలు కూడా వేసుకెళ్ళవు ఆమె ఏం చేయకపోతే. This our Indian mentality is wife is not doing work. That means not working outside. That's what he means. బయట పని చేయని దాన్ని పట్టుకొని మనం ఏం చెప్తామంటే ఏం చేయదండి అంటుంటాం. But you should say she's a homemaker. అప్పుడు మనం ఏం చెప్పాలంటే మా ఇంటిని నిర్మించే స్త్రీ అని చెప్పాలి. హోమ్ మేకర్ మీన్స్ షీ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ హౌస్. హోమ్ మేకర్ అంటే ఇంటి బాధ్యతల్లా ఆమె స్వీకరించింది, అంటే ఆమె నాకంటే ఎక్కువ పని చేస్తాను. యు ఆర్ డూయింగ్ ఓన్లీ వాట్ ఆఫీస్ వర్క్ అండ్ గోయింగ్ అండ్ కమింగ్, అంతే కదా. నువ్వు పురుషునిగా నువ్వు బయటకు పోతావు, ఆఫీస్ పని చేసుకుంటావు, ఇంటికి వస్తావు, అంతే నువ్వు చేసేది. వైఫ్ షీ హాస్ టు క్లీన్, షీ హాస్ టు కుక్, షీ హాస్ టు వాష్ క్లోత్స్ అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. ఇఫ్ యు ఆస్క్ యువర్ వైఫ్ యు విల్ గివ్ a dozen list. నీ భార్య నువ్వు బయటకు పోయిన తర్వాత వంట చేస్తుంది, ఇంట్లో శుభ్రం చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ఇట్లా వరుస పెట్టి రాస్తే పెద్ద లిస్టే తయారవుతుంది. సో వెన్ యూ కమ్ హోమ్ వాట్ యూ షుడ్ డూ? పురుషునిగా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆస్క్ హర్ వాట్ డిడ్ యు డూ హోల్ డే అండ్ ఈ దినమంతా ఏం చేసావబ్బా అని అడగాలి. దెన్ ఎంకరేజ్ హర్. ఆమెను ప్రోత్సహించాలి. వి ఆల్ వాంట్ ఎంకరేజ్మెంట్. మనకు కూడా ప్రోత్సాహం అవసరం. సిస్టర్స్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, యు నో. దీని విషయంలో సహోదరులకు ఒక సమస్య ఉంటుంది. సపోజ్ ద హస్బెండ్ ఫర్ యువర్ వెడ్డింగ్ యానివర్సరీ ఆర్ లెట్ us say బర్త్డే bought a dress. బర్త్డేకి కానీ వివాహ దినానికి కానీ భర్త చీర తీసుకొని వచ్చారు, బట్టలు తీసుకొని వచ్చారు. సర్ప్రైజ్ వితౌట్ నో టెల్లింగ్, సర్ప్రైజింగ్. ఆమెను ఆశ్చర్యపరచాలని చెప్పకుండానే ప్రేమతో ఏదో ఒకటి తీసుకొచ్చాడు భార్య కోసం. నైట్ హీ బాట్ అండ్ కెప్ట్ హైడింగ్ సమ్వేర్. నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాంట్స్ టు షో. రాత్రి తెచ్చిపెట్టినాడు, కనపడకుండా పెట్టి పొద్దున్నే బర్త్డే దినాన పెళ్లి దినాన చూపియాలనుకున్నాడు. యూ మే బి థింకింగ్ దిస్ ఫెలో స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు అనుకుంటుంటారేమో అనుభవం లేకుండా చెప్తున్నాడేమో. సమ్ ఆఫ్ యూ మే హావ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ నో. మీలో కొంతమందికి అనుభవం ఉండి ఉండవచ్చు. So when she gets up in the morning, surprisingly you are keeping it on the bed. When she looks up, she is seeing this. నువ్వు ఉదయం లేచిన వెంటనే నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో ఆమె లేచిన వెంటనే చూడడానికి ఆ బెడ్ మీద పెట్టి ఉంటావు. And you are singing mobile happy birthday to you. అబ్బా, ఆమె లేస్తుంది, ఇంకా నువ్వు పాట పెట్టిండవు సెల్లో హ్యాపీ బర్త్డే పాట, ఎంటర్ లేస్తుంది. Before seeing you, first she will see what you brought. ఆమె నిన్ను చూడక ముందు నువ్వేం తెచ్చావో చూస్తుంది. అవునా కదా? ఆఫ్టర్ సీయింగ్ దిస్, అయ్యో ఏం కలర్ అయ్యా ఇది, కలర్. ఫస్ట్ వర్డ్ కలర్, బికాస్ కలర్ క్యాచెస్ అటెన్షన్. కరెక్టే నడుసమ్మా, కరెక్టే కదా. ఓకే, ముందు స్త్రీలు చూసేది ఆకర్షించేది కలరే కదా, కలర్ చూస్తారు. ఏం కలర్ అయ్యా ఇది, ఏం కలర్ అయ్యా ఇది. దట్ ఫెలో విత్ గ్రేట్ డిఫికల్టీ హీ వెంట్ టు 4 shops, అటు ఇటు పోయి తిరిగి కష్టపడి హీ బ్రాట్. ఏం కలర్ అది. ఈయన తిప్పలు పడి 4 షాపులు తిరిగి తీసుకొని వస్తే ఒక్క మాటలో ఏం కలర్ అండి. యు నో ద మెన్ హ్యావ్ వెరీ పూర్ షాపింగ్ మెంటాలిటీ. పురుషులకు ఈ షాపింగ్ చేసే విషయంలో చాలా తక్కువ జ్ఞానం ఉంటుంది. దట్ ఈస్ వై ఇఫ్ యు గో విత్ యువర్ వైఫ్ ఫర్ షాపింగ్, యూజువల్లీ మెన్ విల్ సిట్ సమ్వేర్, ఓన్లీ లేడీస్ ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. మీరు గమనిస్తా ఉంటారా? ఇప్పుడు షాపింగ్ పోయినప్పుడు పురుషులంతా బయట కూర్చుంటారు, స్త్రీలంతా లోపల పోతుంటారు. They'll be sitting there. I have seen like that 4-5 fellows simply sitting. Where is your wife shopping, brother? పురుషులు బయట కూర్చొని సెల్ చూసుకుంటూ కూర్చున్నాడు, భార్య మీ భార్య ఏదంటే లోపల షాపింగ్ పోయింది అంటుంటారు. అంటే that means they know what to do, how to buy, what color and all that. These men, that sense is not there. పురుషులకు చాలా తక్కువ ఏ కలర్ సెలెక్ట్ చేయాలి, ఏదైతే బాగుంటుందని తెలుసుకోవడం. So though you didn't like the color, you should appreciate the love behind it. ఆ కలరు భర్త తెచ్చిన వస్త్రపు కలర్ నీకు నచ్చకపోయినా నీకోసం తెచ్చాడు కదా ప్రేమతో, దాన్ని బట్టైనా the labor behind it, దాని వెనక ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత డబ్బులు పెట్టాడు, that thoughtfulness, దాని ఆలోచన, దాని విషయంలో నువ్వు చేసే ఆలోచన. You know, these men forget a lot of dates and you know, this anniversary and all that. పురుషులు సాధారణంగా ఈ తేదీలన్నీ గుర్తు పెట్టుకోరు ఎక్కువ శాతం. When you are married, you ask, married 23 years ago, which date amma? Then you'll ask wife only, she has to tell the date. పెళ్లి ఎప్పుడైంది అని ఆలోచన చేస్తున్నప్పుడు 23 ఏళ్ళ 25 ఏళ్ళ అయింది, ఎప్పుడు డేట్ ఎప్పుడని భార్యని అడుగుతాడు. మళ్ళీ we are mostly forgetful, they remember mostly all these things. పురుషులు త్వరగా సంగతులు మర్చిపోతారు కానీ స్త్రీలు అన్ని గుర్తు పెట్టుకుంటారు. All right, so when they do something, always encourage and appreciate. ఏదైనా నీ విషయంలో చేసినప్పుడు భర్త ప్రేమతో ఆమెను అతను పొగడే వ్యక్తిగా ఉండాలి. That doesn't mean that you are flattering.
It doesn't mean that you are not correcting. If something is to be corrected, you should correct. That is different matter. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు సరి చేయడం, సరి చేసే విషయంలో సరి చేయాలి, అనేక సార్లు మనము మెచ్చుకునేవారుగా ఉండాలి. All right. Number 5 is admit your faults one to another. ఐదో సంగతి ఏంటంటే ఒకరి తప్పులు ఒకరు ఒప్పుకోవాలి. This is a very important area. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. We men think, all the mistakes are from the wife's side. ఆ పురుషుల యొక్క ఆలోచన ఏంటంటే తప్పులన్నీ స్త్రీలే చేస్తారని కదా. I know what to do. She doesn't know. నాకు అన్ని తెలుసు అండి, ఆమెకి ఏం తెలియదు. Sometimes the wife may be more educated. ఆయనకి ఏం తెలియదు, ఓన్లీ +2 పాస్ ఆయన. ఏంటండి +2 ఇంటర్మీడియట్ పాస్ ఓన్లీ. ఓకే, నా భర్తకి ఏం తెలియదండి, ఊరికే ఇంటర్మీడియట్ పాస్ అయినాడు అంతే అంటుంటారు వీళ్ళు. See, family is not a place where Mr. and Mrs. are married and both are perfect. No. ఆ ఇద్దరు వివాహం చేయబడిన ఇద్దరు భార్య భర్తలు అన్ని విషయాల్లో వారు పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పలేం. No, we all make mistake. మనమందరము తప్పులు చేసేవాళ్ళం. Husband will make mistake, wife will make mistake. ఆ భర్త పొరపాట్లు చేస్తాడు, భార్య కూడా పొరపాట్లు చేస్తుంది. But you see, when we make a mistake, it is let us say the sign of your greatness to accept that fault. ఏదైనా పొరపాటు భర్త తరపున భార్య తరపున ఏదైనా జరిగినా దాన్ని మనం అంగీకరించే విషయంలో మనము ముందుండాలి. లేకపోతే హ్యూమన్ నేచర్ ఇస్ సచ్ దట్ వి డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ అవర్ ఫాల్ట్. మన తప్పును మనం ఒప్పుకోవడానికి మనం ఒప్పుకోం, మనం ఇష్టపడం. అది మానవ తత్వం. వి విల్ బ్లేమ్ సర్కమ్స్టాన్సెస్. ఆ చుట్టూన్న పరిస్థితులను మనం నిందిస్తా ఉంటాం. షీ డిడ్ లైక్ దట్, హీ డిడ్ లైక్ దట్, ఇస్ వై ఐ యామ్ లైక్ దిస్. ఆయన ఇట్లా చేశాడు, ఈమె ఇట్లా చేసింది కాబట్టి నేను ఇట్లా చేసినా అంటుంటాం. సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ గుడ్, దట్ ఇస్ వై ఇన్ ది ఆఫీస్ ఐ డిడ్ లైక్ దిస్. అంటే పరిస్థితులు బాగుండవు కాబట్టి ఇది జరుగుతా ఉంది. ఇఫ్ యు మేడ్ ఎ మిస్టేక్, see when we see about Adam, I already mentioned, Adam, God asked, did you eat the fruit I told you not to eat? ఆదాము గురించి ముందుగా మనం చెప్పుకున్నాం కదండి. దేవుడు అడిగాడు ఆదామును, నేను తినవద్దని చెప్పిన ఆ ఫలవృక్షాన్ని నువ్వు తిన్నావా అంటాడు. What did he say? ఆ వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావా అంటాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడండి? This woman whom you made, so she is problem, you are also problem. అంటే అప్పుడు ఆదాము ఇచ్చిన జవాబు ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ, అంటే ఈ స్త్రీ ప్రాబ్లమే, నువ్వు కూడా ప్రాబ్లమే అన్నట్టుగా దేవుడు అంటున్నాడు. Actually, what is the question? ఆ ప్రశ్న ఏంటి ఇంతకు? Did you eat or not? నీవు తిన్నావా లేదా అని దేవుడు అడిగాడు. What is the answer? జవాబు ఏం రావాలి? Yes or no? తిన్నాను లేదని రావాలి. But he is telling, who made you to eat? This woman whom you made like this. అంటే ఈ తప్పు పట్టే విషయంలో ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఈమె నువ్వు నాకు ఇచ్చినావు, నువ్వు ఇచ్చినదే కదా ఈమె అని తప్పులు వెతుకుతా ఉన్నాడు. This is our human nature, not to accept our fault. అంటే మానవ తత్వం ఏంటంటే తాను చేసిన తప్పును తాను ఒప్పుకోవడానికి ఇష్టపడడు. When there is a difference of opinion happening in the home, కొన్నిసార్లు కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. we sometimes think it's a woman's problem always. కొన్నిసార్లు ఇది స్త్రీ సమస్యనే అనుకుంటూ ఉంటాం. Because in our culture it is the male dominated society. ఎందుకంటే మన వాతావరణం, మన దేశ పరిస్థితులు పురుష ఆధిక్యత గల పరిస్థితులు మనవి. It used to be like that, now it is changing, we know. ఇప్పుడు కొంత మారుతుందిలేండి. But in the body of Christ, or as children of God, as man and wife, we know when I make a mistake, it is part of the grace of God to say, sorry ma, I made a mistake. కాబట్టి దైవిక కుటుంబంగా మన జీవితాల్లో మనము ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి, నిజంగా పొరపాటు చేశాను క్షమించమని చెప్పాలి. From the wife side or the husband side. ఇది భార్య వైపు కావచ్చు, భర్త వైపు కావచ్చు. The men sometimes think, if I ask sorry, I will lose my image. What she will think about me? ఒకవేళ పొరపాటు నేను భార్య దగ్గర క్షమాపణ అడిగినా అనుకో, నా స్థాయి తగ్గిపోతుంది అనుకుంటా ఉంటారు. స్థాయి తగ్గిపోతుంది, your image will improve. నీ స్థాయి ఇంకా పెరుగుతుంది, నీ గౌరవం కలుగుతుంది. ఇంకా she will appreciate, see how sincere he is. నా భర్త ఎంత యథార్థవంతుడండి అని ఆమె మెచ్చుకుంటది. ఇంకా if you are trying to dodge and try to roam around, then she will say, crooked fellow, he doesn't want to accept his మన తప్పును ఒప్పుకోకుండా మనం తప్పించుకొని తిరుగుతున్నాం అనుకో, ఎంత మోసమోడు చూడంటది భార్య. And when we admit this side or that side, మనము మన తప్పును మనం ఒప్పుకోవడానికి ఇష్టంగా ఉన్నప్పుడు what should be our reaction? మన ప్రతిస్పందన ఏ రీతిగా ఉంటది? Forgive. క్షమించాలి. Because it can happen tomorrow again. Forgive. ఈ సంగతి మళ్ళీ రేపు కూడా జరగవచ్చు, అప్పుడు కూడా క్షమించాలి. After forgiving, what we should do? క్షమించిన తర్వాత ఏం చేయాలి? Forget. దాన్ని పూర్తిగా మరిచిపోవాలి. Forgetting is our problem. అయితే మర్చిపోకుండా ఉండడమే సమస్య ఒకటి. Not man's problem, the woman's problem. ఇది పురుషుని సమస్య కాదు కానీ స్త్రీ సమస్య. Sometimes they will remember 10 years ago you told me, I still remember.
10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా చెప్తుంది, అప్పుడు ఆ రోజు ఇట్లా చేసినావు కదా. I sorry is told, I asked pardon, all the forgiven, but not forgetting. భర్త పొరపాటు జరిగింది క్షమించమని చెప్పినాడు, తర్వాత భార్యని క్షమించిన అనింది కానీ మాత్రం మర్చిపోలే. You know, the forgiveness we have received from the Lord, the Bible says, I will remember your sin no more. బైబిల్ గ్రంథంలో మన పాపాలు పరిహరించే విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే మన పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు. So forgive and forget. అంటే క్షమించాలి, మర్చిపోవాలి. So first of all, we have to accept our failure. మొదట మన లోపాన్ని మనం ఒప్పుకోవాలి. Differences will come. రకరకాల తేడాలు వస్తాయి. If there are no differences, if both are equal in everything, one is not required. ఇద్దరు ఒకవేళ తేడాలు లేని వారుగా ఉంటే మరొకరితో అవసరం ఉండదు. What is lacking in me is filled there. What is lacking in you is filled here. అంటే నీకేదైతే నచ్చుతుందో దీన్ని తీరుస్తున్నాడు ఈయన, ఈయనకేదైతే నచ్చుతుందో అది నువ్వు తీర్చగలుగుతున్నావు. And so when differences arise, you need to share that and then ask pardon, forgiveness. ఏదైనా తేడాలు వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని ఆ సమస్యను వారు చెప్పుకొని క్షమాపణ కోరుకొని సరి చేసుకోవాలి. Admission of your fault is a sign of your greatness. నీవు నీ తప్పును గుర్తించి ఒప్పుకున్నప్పుడు అది నీ గొప్పతనాన్ని చూపిస్తుంది. I always remember David, in Psalm 51 we says, Lord, against you I have sinned. నేను ఎప్పుడు గుర్తుంచుకునే మాట ఏంటంటే దావీదు తన కీర్తనలో 51వ కీర్తనలో దేవా నా అపరాధమును క్షమించమని అడిగాడు కదా. David was a man after God's own heart. దావీదు దేవుని హృదయానుసారుడుగా అతని గురించి రాయబడింది. But he committed a grievous sin. అతడు చాలా ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. We know that story. But after that Nathan came and said, you are that man who did that. తాను ఘోరమైన తప్పు చేశాడులేండి. ఆ తర్వాత ప్రవక్త అయిన నాతాను వచ్చి ఆ మనుషుడు నీవే అన్నాడు. What did David say? అప్పుడు దావీదు ఏమన్నాడు? He accepted. దాన్ని ఒప్పుకున్నాడు. He is the king of Israel. అతడు ఇశ్రాయేలుకు రాజు. He could have said, that is not my problem. Why she went for bath at that time? ఆయన ఈ విధంగా అనొచ్చు, నా సమస్య ఏముంది, ఆమె ఎందుకట ఆ సమయంలో ఆమె స్నానం చేసుకుంటూ ఉండాలనొచ్చు. Why she came near my house? She could have gone somewhere else. ఆమె ఎందుకు మా ఇంటికి దగ్గరలో స్నానం చేస్తుంది, ఆమె ఎక్కడో పోయి స్నానం చేయొచ్చు కదా అనొచ్చు. To escape that situation, he could have told so many excuses. దాని నుంచి తప్పించుకోవాలంటే అనేక సాకులు తాను చెప్పవచ్చు, కానీ దావీదు చెప్పలేదు. He accepted. దాన్ని ఒప్పుకున్నాడు. In our homes, man, woman, the mistake we make, accept it. ఏదైనా ఇంట్లో పురుషుడు గాని స్త్రీ గాని పొరపాటు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి. Forgive and forget. దాన్ని క్షమించాలి, మర్చిపోవాలి. All right. Next we look at communication that already I covered in the morning. ఉదయకాలము మనము ఈ సంభాషణ, ఇరువురి మధ్య ఉండవలసిన సంభాషణ గురించి మనం మాట్లాడుకున్నాం. Either husband or wife, see that you spend quality time with each other. భార్యాభర్తలుగా విలువైన సమయాన్ని ఒకరి కోసం ఒకరు కేటాయించాలి. Especially if your wife is a homemaker and you are the one working outside, she will have a lot of things to share when you come back from home. ఒకవేళ ఉదాహరణకు నీ భార్య ఇంట ఉండి పనిచేసే స్త్రీగా ఉండి నువ్వు బయట ఉద్యోగం చేసే వ్యక్తిగా ఉంటే ఆమెతో నువ్వు సమయం ఎక్కువసేపు గడపాలి. See, today's problem is many IT field people are there. They carry their work from the office to their home. ఈ దినాల్లో ఉన్న సమస్య ఏంటంటే ఆఫీసులో ఈ సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు ఆఫీసులో చేసే పని కూడా మళ్ళీ ఇంటికాడ కూడా తెచ్చుకుంటారు, ఇంటికాడ కూడా తెరిచి పెట్టింటారు. Laptop on here also working only. ఇంటికాడ కూడా తెరిచిపెట్టి ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. Some teachers after exam papers they bring into the house. కొంతమంది టీచర్లు ఆడ స్కూల్లో దిద్దవలసిన పేపర్ ఇంటికి తెచ్చి ఇంటికాడ దిద్దుతుంటారు. Like that, so many things, Please, if possible, don't carry your office work to your house. దయచేసి ప్రయత్నం చేయండి, ఆఫీసు పని ఏదైతే ఉందో అక్కడే చేసుకోవాలి, దాని ఇంటికి తీసుకురావకండి. ఆఫీస్ ఇస్ ఆఫీస్, హౌస్ ఇస్ హౌస్. ఇల్లు ఇల్లే, ఆఫీస్ ఆఫీసే. Unless there is an emergency that you need extra time to do something, otherwise don't make that as a regular habit. ఒకవేళ అత్యవసరంగా ఇది ఖచ్చితంగా ఇప్పుడు చేసి పెట్టాల్సింది అన్నప్పుడు తప్పదు, కానీ కొంతమందికి అలవాటు ఉంటది, స్కూల్లో ఉన్న పని తెచ్చి ఇంట్లో పెట్టింటారు. And what happens is our quality time is gone. కాబట్టి ఏదైతే విలువైన సమయంగా మనకు ఉంటుందో అదంతా పోగొట్టుకున్నట్టే కదా. No time to spend with children. పిల్లలతో సమయాన్ని గడపడానికి సమయం ఉండదు. You do all the work and come late. By the time you come, children are all sleeping. నీవు ఏదో పని మీద బయటికి వెళ్తావు, పొద్దుమైనకు వస్తావు, నువ్వు వచ్చినానికి పిల్లలు కూడా నిద్రపోతుంటారు. So you see, the communication of the quality time with the family is very, very important. కాబట్టి కుటుంబముతో సమయాన్ని గడపడం అనేది చాలా విలువైన సమయం. Today mobile has taken lot of our time. నేటి దినాల్లో మన సమయాన్ని ఈ మొబైల్ ఫోన్ చాలా దొంగిలిస్తా ఉంది. Mobile, laptop or a TV, all these are stealing away our quality time. మన విలువైన సమయాన్ని దొంగిలించేది మొబైల్, టీవీ, ల్యాప్టాప్లు ఇవన్నీ. Communication is very important.
కాబట్టి ఒకరి మధ్య ఒకరికి సంబంధ బాంధవ్యాలు చాలా ముఖ్యం. Be open to communication from your spouse 24/7. కాబట్టి భాగస్వామితో మనము 24/7 అంటే ఎప్పటికీ మనము సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించాలి. All right, I told you impressions which are not expressed leads to depression. కాబట్టి మన అంతరంగంలో ఉన్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వ్యక్తం చేయకపోతే, అది మనం వినకపోతే వారు నిరాశకు నిస్పృహకు లోనవుతారు. Number 7, don't let others spoil your family life. 7వ సంగతి ఏంటంటే ఇతరులు మీ కుటుంబ జీవితాన్ని చెడగొట్టుకోకుండా చూసుకోవాలి. That's including your parents. అది మీ తల్లిదండ్రులు కూడా కావచ్చు. Brothers, sisters, sister-in-law, brother-in-law, all the laws. ఇంట్లో మిగతా సంబంధాలు ఉంటారు కదండి, ఆడపిల్లలు, మరుదులు, మరదనులు, వీళ్ళంతా వీళ్ళు మీ ఇద్దరి సంబంధాన్ని చెడగొట్టేట్టుగా ఉండకూడదు. It is your family. ఇది మీ కుటుంబం, భార్యాభర్తలుగా. It is your relationship. ఇది మీ మధ్య ఉండవలసిన సంబంధం. As I told you, if problems are there, you try to handle yourself. కాబట్టి ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరిద్దరూ దాన్ని హ్యాండిల్ అంటే దాన్ని ఇద్దరు పరిష్కరించుకోవాలి. See, the scriptural principle for family is, therefore a man shall leave his father and mother and cleave unto his wife. బైబిల్ గ్రంథము వివాహ విషయంలో చెప్పిన సూత్రం ఏంటంటే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి తన భార్యను హత్తుకొనును. So there is a leaving and there is a cleaving. అక్కడ విడిచిపెట్టుట, హత్తుకొనుట అనే మాట మనం చూస్తాం. Let not your relatives come and spoil that family life. అంటే నీ కుటుంబ జీవితాన్ని నీ బంధుమిత్రులు, నీ ఇంటి వారు చెడగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. Including your parents or in-laws, father-in-law, mother-in-law, brother-in-law, sister, all these laws will make your family laws. కాబట్టి అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కానీ బంధుమిత్రులు, కుటుంబీకులు ఉంటారు కదండి, వీరు మీ కుటుంబాన్ని పాడు చేయకుండా జాగ్రత్త పడాలి. The devil will use them only to spoil our family life. మీ కుటుంబాన్ని పాడు చేయడానికి అపవాది వారిని ఉపయోగించుకుంటాడు ముఖ్యంగా. Don't give chance for that. అపవాదికి అవకాశం ఇవ్వకండి. Let not others spoil your life. It is your life between you and your spouse and between the Lord. నీవు నీ భాగస్వామి దేవుని చేత జతపరచబడిన వారు గనుక మీ కుటుంబ జీవితాన్ని మీరే కాపాడుకోవాలి, ఇతరులు పాడు చేసినట్టుగా చేసుకోకూడదు. Number 8, 8వ సంగతి, love is a choice and not a feeling. ఈ ప్రేమించుట అనేది అది అవకాశం. Husbands, love your wife, we said already. మనము ఇంతవరకు మాట్లాడుకున్న భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. Wife, submit in love. భార్యలారా మీ ప్రేమతో మీ భర్తలకు లోబడి ఉండండి. So what binds a family is love, agape love, God's love. కాబట్టి కుటుంబాన్ని కట్టి ఉంచేది, దగ్గరగా ఉంచేది ప్రేమ. ఇది దైవ సంబంధమైన ప్రేమ. Unconditionally. అది నిస్వార్థమైన ప్రేమ. Unendingly. అది అనంతమైన ప్రేమ. Sacrificially. అది త్యాగపూరితమైన ప్రేమ. See, one day when you get up in the morning, you may not feel like making coffee for your husband. ఏదో ఒక రోజు ఉదయం లేచిన వెంటనే నీ భర్త కోసం కాఫీ చేయాలనే బుద్ధి నీకు పుట్టలా. I don't feel like doing it. నేను ఆ కాఫీ చేయాలని నాకు మనసుకు రాలా. So you are sleeping. Then you sleep. I don't feel like getting up today. నేను ఈ రోజు కాఫీ చేయబుద్ధి కాలేదని అట్లా పడుకొని ఉన్నావు. ఉంటారా? That's not right, because love is not a feeling, it's a choice. Whether I feel like or not, I should choose to do it. అంటే ప్రేమ అనేది ఏదో మన అభిప్రాయాలను బట్టి అది ఉండేది కాదు, మనం తప్పకుండా దాన్ని నెరవేర్చవలసిన సంగతి. See, feeling is subject to external circumstances. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులకు అతీతంగా మన ప్రేమను కనపరచాలి. Choice is coming from my heart or from my innermost being. అంటే ఆంతరంగికంగా మన సంతోషం బయటికి రావాలి. It is not something based upon our feelings. అంటే మనకున్న ఈ ఆలోచనలు బట్టి, పరిస్థితులను బట్టి మన ప్రేమ దాని మీద ఆధారపడకూడదు. You decide to do, you determine to do, not based upon the feelings. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, నీకున్న బుద్ధిని బట్టి కాదు గాని నీవు తప్పకుండా నీవు చేయవలసిన పనిని తప్పకుండా చేయాలి. Suppose you ask the question, why should I submit to my husband? ఒకవేళ మీరు ఈ రీతిగా అడగవచ్చు, నా భర్తకి ఎందుకు నేను లోబడి ఉండాలి? I am more educated than him. ఆయన కంటే బాగా చదువుకున్నా నేను. I earn more money than him. ఆయన కంటే బాగా సంపాదిస్తున్నా. I come from a better family than him. ఆయన కుటుంబం కంటే మా కుటుంబం పుట్టినలు ఇంకా బాగా మంచి స్థితి గలది. Then why should I submit? కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చిన నేను ఈ భర్తకి ఎందుకు లోబడాలి? ఎందుకు లోబడాలి? Only one reason. కేవలం ఒకే ఒక కారణం. What is that? ఏంటి ఆ కారణం? He's your husband, that's all. God given husband. అతడు దేవునికి ఇచ్చిన భర్త, అంతే కారణం, అంతకుమించి ఏం లేదు ఇంకా. It is mandatory according to scripture. దేవుని వాక్యాన్ని బట్టి ఇది తప్పనిసరిగా చేయవలసిన కార్యం. I told you it is not conditional, it is commanded. ఇది ఏదో షరతుతో కూడుకున్నది కాదు, ఇట్లయితే ఇట్లా చేస్తాని కాదు, అది దేవుని యొక్క ఆజ్ఞ. Husband, sometimes
based upon the conditions, try to change their behavior. ఆ కొన్నిసార్లు భర్తలు కూడా పరిస్థితులను బట్టి తమ మనసు మార్చుకుంటా ఉంటారు. Why should you love your wife? ఎందుకు భార్యను ప్రేమించాలి భర్తలు? She may not be looking good, or she is not so beautiful as you thought, or not cooking well, but still she is your wife, and therefore you love her. ఆమె సరిగా వంటకు చేయకపోవచ్చు, లేకపోతే సరిగా శుభ్రంగా ఉండకపోవచ్చు, సరిగా అందంగా ఉండకపోవచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అని. దానికి లోబడాలి. It's a choice. అది మనకున్న ఏమంటారు అవకాశం. Okay. Number 9. 9వది. Somebody, I think our brother already mentioned about this. The exercise you had about the vows. మనం ఉదయకాలం కూడా చేశాం కదండి, ప్రమాణాలు. Remember and honor your vows till the end of your life. నీ జీవిత ముగింపు వరకు కూడా నువ్వు ఏదైతే ప్రమాణం చేసావో ఆ ప్రమాణాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఉండాలి. I saw in one house, I went to the bedroom. Don't ask me why you went to the bedroom, but when I was passing through, I saw a frame there. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో నడుచుకుంటూ పోతామంటే వాటి బెడ్రూమ్ లో ఒక ఫ్రేమ్ కనపడింది. And I looked closely and it said the wedding vows that they took, it is there framed and kept. వాళ్ళు వివాహ దినాన ఏదైతే ప్రమాణం చేసినారో ఆ ప్రమాణాలు ఒక పేపర్ మీద పెట్టుకొని ఫ్రేమ్ చేసి కట్టుకున్నారు బెడ్రూమ్ లో. So when they lie down to take rest, they look at the wall that you told na. వాళ్ళ బెడ్ మీద పండుకున్నప్పుడు ఎదురుగా కనపడ్డట్టు పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ మేము ప్రమాణాలు చేసాం గుర్తు రావడానికి. To remember every day that vow, that pledge, that covenant I made between God and also the congregation. ప్రజలందరి ఎదుట దేవుని సన్నిధిలో అందరి ఎదుట ప్రమాణాలు చేశాం, ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండాలి. When you remember that, there will be no room for separation or divorce. ఒకవేళ నీవు అదే గనుక గుర్తు పెట్టుకొని ఉంటే వేరే దానికి ఖాళీ ఉండనే ఉండదు, విడాకులకు స్థానమే ఉండదు. Today, for small reasons, believers, quote unquote believers, are dividing. చిన్న చిన్న కారణాలను బట్టి నేటి దినాల్లో విశ్వాసులే చిన్న చిన్న కారణాలను బట్టి విడిపోతున్నారు. I'm sure the statistics, the number is increasing nowadays. నేటి దినాల్లో ఆ సంఖ్య ఇంకా విస్తరిస్తా ఉంది. Earlier we used to hear about divorces only in the western countries. ఇంతకుముందు అయితే మనం విడాకులు అంటే ఎక్కడో వేరే దేశాల్లో జరిగేవి అనుకునే వాళ్ళం. Recently I went to an assembly in Kerala, in South Kerala. నేను దక్షిణ కేరళలో ఒక సంఘానికి ఈ మధ్యనే వెళ్ళాను. One of the elders said, brother, so far we have conducted about 56 or 57 weddings. అక్కడ ఉన్న సంఘ పెద్ద ఏమన్నాడంటే దాదాపు 56, 57 పెళ్లిళ్ళు మేము జరిగించామండి. And out of that 12 of them have divorced. Brethren believers. మన బ్రదరన్ వాళ్ళే. అందులో 12 కుటుంబాలు విడాకులు తీసుకున్నారని చెప్పాడు. And he said the sad thing is recently 2 weeks ago I had a wedding and that fellow also divorced. 2 వారాల క్రితం ఒక పెళ్లి చేశామండి, వాళ్ళు కూడా విడాకులు తీసుకున్నారని చెప్తున్నాడు. What is happening? ఏం జరుగుతుంది ఇంతకు సమాజంలో? Where is our spiritual life? మన ఆత్మీయ జీవితం ఏమైపోయింది? You say you are having him as your Lord, you have submitted your life to him. ప్రభువును నీ ప్రభువుగా స్వీకరించి నీ జీవితాన్ని ఆయన సమర్పించుకున్నావు. You have made him the Lord of your life. నీ జీవితానికి ఆయన్నే ప్రభువుగా నువ్వు చేసుకున్నావు. I will try to live Christ-like life here in this world. ఈ లోకంలో క్రీస్తులాగా జీవించే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. Whether male or female, both. పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే. It must be seen in the home first. అది ఆ దృశ్యం మొదట ఇంట్లో కనపడాలి కదా. Love and patience and kindness, goodness, where is it? ఈ మంచితనం, ఈ ప్రేమ, ఈ సాత్వికం ఇవన్నీ ఎక్కడున్నాయి? If some difference comes, somebody else, I am going to my parents' house. కొంచెం తేడా వస్తే నా పుట్టింటికి పోతాను సూట్ కేసు సర్దుకొని పోతే. If parents are not there, what you will do? అప్పుడు పోయేసరికి నీ తల్లిదండ్రులు వాకిలేసిపోయినారు, ఏం చేయాలి ఇప్పుడు? I used to think about Adam and Eve. ఆదాము హవ్వల గురించి ఒకసారి ఆలోచన చేయండి. Suppose Adam and Eve had some different opinion. ఒకవేళ ఆదాము హవ్వలకు అభిప్రాయ భేదాలు వచ్చినాయి అనుకోండి. And Eve says, I am going home. అప్పుడు హవ్వ నేను మా ఇంటికి పోతున్నాను ఒకవేళ పోయింటే, Adam will say, okay, you go. Where you will go? ఆదాము ఒకవేళ పో, ఎక్కడికి పోతావు పో అని అంటే, differences and difference of opinion will be there. But remember, it's a covenant. It is not a contract. It is not a contract. It's a covenant you have made. Till death, you should never separate. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే మనం చేసిన ఒప్పందం ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం నిబంధనగా చేసుకున్నాం.
ఏదో కాంట్రాక్ట్ పద్ధతి చేసుకోవాలా. In Malachi chapter 3 that word is there, just to remind you, chapter 2, Malachi chapter 2. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, జ్ఞాపకం చేస్తాను చూడండి. Malachi chapter 2. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో verse 14, second part. 14వ వచనము 2వ భాగం చూడండి ఏముంది అక్కడ. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. Malachi 2:14 second part. She is the ఓకే క్షమించండి. అది ఎందుకని మీరు అడగా, యవన కాలం ముందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జి నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెళ్లి భార్య గదా. ఓకే, వైఫ్ అండ్ కంపానియన్, వైఫ్ ఆఫ్ యువర్ కవెనెంట్. అక్కడ నిబంధనకు పాత్రురాలు కదా అంటున్నాడు. verse 16 16 వచనం చూడండి. God of Israel says he hates putting away. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. Under no circumstances divorce is sanctioned in the Bible. ఏ పరిస్థితుల్లో కూడా ఈ విడాకులు అనేది దేవుని గ్రంథం ఒప్పుకోవడం లేదు. All right, so remember your vows and keep it till the end of your life. మీరు చేసిన ప్రమాణాలు అవి గుర్తు పెట్టుకొని అవి జీవితాంతం కొనసాగించాలి. All right, number 10, the last one. 10వ మాట మనం చూద్దాం. 10వ సూచన. When you leave your father and mother, don't forsake your father and mother in your family. నీ కుటుంబంలో నువ్వు కుటుంబముగా చేయబడినప్పుడు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే వారిని తృణీకరించడం కాదు. Honor your father and mother, Ephesians chapter 6. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి అని రాయబడింది. That is one of the few of the 10 commandments quoted in the New Testament and given to us as an instruction. పాత నిబంధన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో అది చెప్పబడింది. అది కొత్త నిబంధనలో మనకు కూడా అది ఇవ్వబడింది. Ephesians chapter 6 verse 2. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. Sorry, 5 or 6? 6. 5వ అధ్యాయము 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. Honor means actually literally means to pay back. అంటే వినండి అందరూ. సన్మానించుట అంటే అసలైన అర్థం ఏంటంటే అక్షరార్థంగా నువ్వు ఏదైతే వారి నుంచి పొందావో అది వారికి మరలా తిరిగి ఇవ్వు అని. Very important, because while we were in our cradle, from the cradle now we are grown up so big, now you are big man, big woman. Who brought you up thus far? నీవు చిన్న వయసులో నుండి నిన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? God only, but through your parents. దేవుడే గాని ఎవరి ద్వారా? From the baby cradle. How much పసితనములో ఉన్నప్పటి నుంచి how much they struggled. ఎంత వారు ఇబ్బంది పడి ఉంటారు నీ కోసం. You did number 1, number 2 everything and they only cleaned for you. 1, 2 మొత్తం చేస్తా అంటే వాళ్ళే శుభ్రం చేసినారు కదా. Now when they grow old they will do the same thing now. వాళ్ళు ముసలైన తర్వాత వాళ్ళు కూడా 1, 2 then what you will do? ఏం చేయాలా అప్పుడు? Send them to old people home. కాబట్టి వాళ్ళను ఏమంటారు దాన్ని, వృద్ధాశ్రమానికి పంపించాలి అంతేనా? Now you are hearing about so many old people's homes. ఈ దినాల్లో వృద్ధాశ్రమాలు చాలా ఎక్కువైపోతున్నాయి. Remember, you and I also will become like that. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులే, రేపొద్దున మనము. Now you are young and energetic. Remember, this will disappear. ఇప్పుడు మాత్రం చాలా చురుకుగా యవన దశలో ఉన్నావు, రేపొద్దున ఇదంతా పోతది. If you are having a joint family, fine, take care of your parents. Very important. నీ తల్లిదండ్రుల బాధ్యతను తప్పకుండా తీసుకోవాలి. And if the parents are there, don't think, oh, that is my in-law only. My mother-in-law always find fault with me. Don't worry, be a good daughter-in-law. నీ అత్త ఒకవేళ నీ విషయంలో ఎప్పుడు తప్పుపడుతున్నా ఆమె నీ అత్త గనుక ఆమెను తల్లిగా చూసుకో. There are a lot of things we can say along with that, but I just want to leave it there, because honoring them, taking care of them, especially in their old age when they cannot help themselves, it is our duty. ముఖ్యంగా వారి విషయంలో బాధ్యత తీసుకోవాలి. వారి పనులు వారు చేసుకోలేని వయసు వస్తుంది కదండి, అప్పుడు మరింతగా వారి విషయంలో బాధ్యత తీసుకోవాలి. Today our problem is we have no time. ఈ దినాల్లో మనకున్న సమస్య ఏంటంటే మనకు సమయం లేదు. So we give it to that charge to somebody else. వేరే వాళ్ళకు బాధ్యత చెప్తాయి, అన్న చేసి మీరు చూసుకోరు మా అమ్మ నాయన అని చెప్తా ఉంటాం. 2 months ago I was in an old people's home. నేను 2 నెలల క్రితం ఒక వృద్ధాశ్రమంలో ఉన్నాను. And I saw one elderly brother. He is maybe around 85 or 90 years old. అక్కడ ఒక పెద్ద మనిషిని చూశాను. ఆయన దాదాపు 85 సంవత్సరాల వయసు గలవాడు. He is there for 4 years. అక్కడ 4 ఏళ్ల నుంచి ఉన్నాడట. And I asked, are you happy in this old home? నేను ఆయన అడిగాను, ఈ వృద్ధాశ్రమంలో నువ్వు సంతోషంగా ఉన్నావా అని. లేదు brother. And then I asked, no food? సంతోషం లేదు, ఏమో అన్నం పెట్టడం లేదు అడిగాను. Nice food. మంచి ఆహారం ఉందండి అన్నాడు. Then bed?
ఆ బెడ్ ఏమన్నా బాగలేదా అని వెరీ అడిగాను. వెరీ గుడ్. ఆ బెడ్ బాగా గుడ్డుగా ఉంది. ఏసీ కూడా ఉంది. ఆ ఏసీ కూడా ఉంది. దెన్ వై యు ఆర్ నాట్ హ్యాపీ? ఎందుకు సంతోషం లేదని అడిగాను. ఐ యామ్ నాట్ ఏబుల్ టు సీ మై చిల్డ్రన్. నేను నా పిల్లలను చూడలేని పరిస్థితుల్లో ఉన్నాను. దే ఆర్ నాట్ కాలింగ్ ఆల్సో. వాళ్ళు నాకు ఫోన్ చేయడం కూడా లేదండి. సీ ద సాడ్ సిట్యుయేషన్. ఎంత విచారకమైన సంగతి అది. That can happen to you also tomorrow. Don't forget that. రేపు పొద్దున నీది కూడా అదే పరిస్థితి అవుతుంది. మర్చిపోకూడదు మనం. You are now young, you are energetic, you are husband, wife. The duty of looking after the parents is ours. నువ్వు ఇప్పుడు యవనస్తురాలిగా ఉన్నావు, చాలా ఆరోగ్యకరంగా ఉన్నావు. రేపు పొద్దున నీ పరిస్థితి అదే అవుతుంది. కాబట్టి ఇప్పుడే మీ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. Through your family life, may the glory of the Lord be revealed like what happened in Cana of Galilee. ఆ గలిలయ వివాహంలో, కానా వివాహములో ఏ విధంగా అయితే దేవుడు మహిమపరచబడ్డాడో ఈ భూమి మీద నీ కుటుంబ జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. Not the glory of the man, not the glory of the woman, but the glory of Jesus Christ. పురుషుని యొక్క, భర్త యొక్క మహిమ కాదు, గొప్పతనం కాదు, స్త్రీ యొక్క మహిమ కాదు, మన కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. May the Lord bless these words for our hearts. మన హృదయాంతరంగానికి మాటలు దేవుడు దీవించి అనుగ్రహించును గాక. May his name be glorified.